హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ అనాలిసిస్ నేను నేర్పించే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అనే విషయం చెప్పాలి అనుకుంటున్నాను. సి మీరు టెలిగ్రామ్లోకి ఛానల్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే మన డిస్క్రిప్షన్లో నేను ఎంఎస్బి ట్రేడ్స్ అని లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, మీరు నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తోనే మీరు టెలిగ్రామ్ జాయిన్ కావాలి. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలా ఎం టెలిగ్రామ్లో వెళ్ళిన తర్వాత ఎంఎస్బి టిఆర్ఏడిఈఎస్ ఎంఎస్బి ట్రేడ్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ 2 ఛానల్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి మనది ఎంఎస్బి ఛానల్. దీని లోపల 2743 మెంబర్సే ఉన్నారు. బట్ వేరే వాళ్ళు ఎవరో స్కామర్స్ ఏం చేస్తున్నారంటే నా పేరు మీద స్కామ్ చేయడానికి చూస్తున్నారు. సో ఇప్పటివరకు అయితే ఎవరు వీళ్ళకి పేమెంట్ చేయలేదు. మీరు ఎవరైనా పేమెంట్ చేసి ఉంటే దీని మీద రిపోర్ట్ కొట్టండి. సెకండ్, నేను ఎప్పుడు ఇలా పేమెంట్స్ అనేవి అడగనండి. ఓకే, ఎప్పుడు నేను అడగను, ఇలా పేమెంట్స్ అనేవి అడగను. ఇలాంటి మెసేజ్ కూడా పెట్టాను. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 22,779 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన యూట్యూబ్ ఛానల్లోనే 1300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. టెలిగ్రామ్ లో ఇంతమంది నేను సబ్స్క్రైబర్స్ ని ఎక్కడికి వెళ్ళి తీసుకురాగలను? ఓకే, సో ఇట్స్ ఎ ఫేక్ ఛానల్. దీన్ని బిలీవ్ చేయకండి. దీని లోపల మీరు జాయిన్ అయి ఉన్నా మీరు దీని లోపలికి వెళ్ళి ఎగ్జిట్ కాండి. ఇంకోటి, ఇక్కడ మీరు కింద మెసేజెస్ చూసినట్టయితే, ఎక్కడైనా చూసినట్టయితే ఇక్కడ 2104 మెసేజెస్ చూస్తారు కదా, 21 మెంబర్స్ చూసారు, 300 మెంబర్స్ చూసారని. నేను ఎప్పుడైనా మెసేజ్ చేసినప్పుడు కింద నా పేరైనా వస్తుంది, లేకపోతే ఎంఎస్బి అయినా వస్తుంది, లేకపోతే ఎంఎస్బి ట్రేడ్స్ అయినా వస్తుంది. ఈ మూడు వస్తాయండి పర్సనల్ గా. ఇంకోటి వచ్చేసి మన ఛానల్లో 2743 మెంబర్సే ఉన్నారు. దీనికన్నా ఎక్కువ మెంబర్స్ మన ఛానల్లో లేరండి. సో ఆ ఫేక్ ఛానల్ అనేది మీరు ఫాలో చేసి ఉంటే దాంతో మీరు అన్సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ ని మీరు రిపోర్ట్ చేయండి. మనకు ఓన్లీ 2743 మెంబర్సే ఉన్నారు, 22,000 మెంబర్స్ లేరండి. ఓకేనా? మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో నేను లింక్ పెట్టాను. ఆ లింక్ ద్వారానే జాయిన్ కావాలి. మీకు మొబైల్ నెంబర్ లో ఏమైనా డౌట్ వచ్చినా మీరు వాళ్ళతో మాట్లాడకండి. నేను కనిపించే కింద 8919355609 ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కే కాంటాక్ట్ కండి. వేరే ఏ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఫర్ లెర్నింగ్ పర్పస్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనది సీజన్ 3 అనేది నడుస్తుంది మార్కెట్ లో. ఓకే, సీజన్ 3 వచ్చేసి మనము దేని మీద మాట్లాడుతున్నాము? 15 మినిట్స్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ మీద, ఇండైరెక్ట్స్ మీద మాట్లాడుతున్నాము. దీని లోపల ఆల్రెడీ నేను ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఫెయిల్ అవుతే అది బ్రేక్అవుట్ లాగా ఎలా వర్కౌట్ అవుతుంది, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఫెయిల్ అవుతే ఎలా అది బ్రేక్ డౌన్ లాగా వర్కౌట్ అవుతుంది, అండ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది మనకు ఎలా రీటెస్ట్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లో మనకు బ్రేక్అవుట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అని నేను ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. సీజన్ 3 లో ఇది 4th వీడియో. సీజన్ 3 లో 5th అండ్ 6th వీడియో నెక్స్ట్ వీక్ నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేసే వీడియోస్ ఇన్ఫర్మేషన్ కూడా మన సెకండ్ పీడిఎఫ్ లో నేను పెట్టాను. ఇది సీజన్ 3 కంప్లీట్ పీడిఎఫ్. దీని లోపల నేను గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్, రీటెస్ట్ బ్రేక్అవుట్స్, రీటెస్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్, అండ్ గ్యాప్ అప్ గ్రీన్ అయితే ఎలా ఉంటది, గ్యాప్ డౌన్ గ్రీన్ అయితే ఏముంటది, గ్యాప్ అప్ రెడ్ అయితే ఎలా మనం మైండ్ సెట్ యూజ్ చేయాలి, గ్యాప్ డౌన్ రెడ్ అయితే మనం ఎలా మైండ్ యూజ్ చేయాలి అన్నట్టు ప్రతి ఒక్కటి సీజన్ 3 నేను పీడిఎఫ్ ప్రిపేర్ చేసి పెట్టాను. మీకు పీడిఎఫ్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ అయినా పెట్టండి, పీడిఎఫ్ అయినా మెసేజ్ పెట్టండి. మన ఈ ఛానల్ యూట్యూబ్ ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, దీనికి కామెంట్ కూడా మీరు పెట్టండి. ఇది వచ్చేసి మనది సీజన్ 1 సీజన్ 2 అనాలిసిస్ వీడియోస్ పీడిఎఫ్. ఇది సీజన్ 3ది పీడిఎఫ్. ఓకే, సీజన్ 1 2 మీ దగ్గర ఉంటే సీజన్ 3 మీరు తీసుకోండి, నాకు మెసేజ్ చేసి. లేకపోతే 2 పీడిఎఫ్ కావాలన్నా 2 పీడిఎఫ్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మన దగ్గర బ్రేక్అవుట్ అనేది చాలా మందికి తెలుసు, బ్రేక్ డౌన్ అనేది తెలుసు. బ్రేక్అవుట్ ఆల్రెడీ నేను చెప్పేశాను. బ్రేక్ డౌన్ అనేది 2 టైప్స్ ఉంటది. ఒకటి వచ్చేసి డైరెక్ట్ ఉంటది, ఒకటి వచ్చేసి ఇండైరెక్ట్ ఉంటది. డైరెక్ట్ లో కూడా 2 టైప్స్ ఉంటది. ఒకటి వచ్చేసి డైరెక్ట్ ఉంటది, సెకండ్ వచ్చేసి రీటెస్ట్ డైరెక్ట్ ఉంటది. సో ఈ రీటెస్ట్ డైరెక్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఇది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్టు మనం ఇప్పుడు చూద్దాం. సో బ్రేక్ డౌన్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, బ్రేక్ డౌన్ మనం ఎలా యూజ్ చేస్తాం. బ్రేక్ డౌన్ కోసం మనకు ఇక్కడ ఫస్ట్ కావాల్సిన క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్. ఓకే, దాని తర్వాత సెకండ్ క్యాండిల్ వచ్చేసి మనకు రెడ్ క్యాండిల్ మనకు అవసరం. ఓకేనా? ఈ 2 క్యాండిల్స్ అనేవి మనకు ఇంపార్టెంట్ మార్కెట్ లో.
ఓకే. ఇది వచ్చేసి బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అనేది ఎలా ఫామ్ అవుతది? ఇలా బ్రేక్ డౌన్ ఒక లైన్ మార్క్ అవుతది. లైన్ మార్క్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతది అంటే, మళ్ళీ ఇలాగే సేమ్ గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అయ్యి దాంతో పాటు రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయితే మనకు బ్రేక్ డౌన్ కన్ఫర్మేషన్ అనేది ఉంటది. రైట్? చలో ఇది ఓకే. ఇది వచ్చేసి మనకు ఇక్కడ బ్రేక్ డౌన్ కి మళ్ళీ బ్రేక్ డౌన్ కన్ఫర్మేషన్ అని మనకు తెలుసు. చాలా సార్లు ఏమైతదంటే డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత కూడా మార్కెట్ లో ఒక్కొక్కసారి ఏమవుతదంటే ఇలా ఫాల్ అయిపోయి ఇలా ఈ క్యాండిల్ వచ్చేసి మనకు రెడ్ క్యాండిల్. ఓకే. మళ్ళీ ఈ క్యాండిల్ వచ్చేసి మనకు గ్రీన్ క్యాండిల్. ఇలా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ ఇలా వెళ్తది. మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఏమైతది అంటే ఈ పాయింట్ దగ్గరే మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేస్తుంది. ఇలా మార్కెట్ ఫాల్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత బయ్యర్ ని ట్రాప్ చేయాలని మీదికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రిజెక్ట్ అవుతుందండి. అండ్ ఇలా రిజెక్ట్ అవుతే రీటెస్ట్ రిజెక్షన్, ఈ రిజెక్షన్ కి వెళ్ళి మార్కెట్ హయ్యర్ పాయింట్స్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకు ఇంకో ఛాన్స్ ఇంకోటి ఉంది. ఇక్కడ ఇంకోటి ఎలా ఉంది, ఇంకో లెవెల్ ఉంది. ఆ లెవెల్ ఎలా ఉంది అంటే ఇప్పుడు మార్కెట్ లో ఏమైంది, సపోజ్ ఇప్పుడు ఈ బ్రేక్ డౌన్ లెవెల్ రిజెక్ట్ కాలేదు. సో ఈ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది అక్కడికి వెళ్ళి బయింగ్ వెళ్ళిపోతుంది అంటే, అది వెళ్ళాలి అంటే ఇలా క్లోజ్ చేయాలి గ్రీన్ క్యాండిల్. ఇది రేర్, చాలా రేర్. 100 లో 2 టైమ్స్ అవుతుంది. సో ఈ టాపిక్ గురించి కూడా మాట్లాడతాను నేను. బట్ ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము డైరెక్ట్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడదాం. డైరెక్ట్ బ్రేక్ డౌన్ కూడా రీటెస్ట్. ఎలా రీటెస్ట్ అంటే ఫాల్ అయిన తర్వాత మీదికి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి బయట ట్రాప్ చేసి మళ్ళీ ఫాల్ అయింది. దీని గురించి ఆల్రెడీ నేను ప్రాపర్ గా విత్ డ్రాయింగ్ క్యాండిల్స్ కూడా ఫామ్ చేసి పెట్టాను, మీరు చూడొచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి హై రావాలి, ఆ హై దగ్గర రిజెక్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్కి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ కావాలి. ప్రీవియస్ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ క్లియర్ గా ఉండాలి. బ్రేక్ డౌన్ క్లియర్ గా లేకపోతే ఇది వర్కౌట్ కాదు. సో ఇప్పుడు మనం రీసెంట్ అనాలిసిస్ కూడా చూసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు రీసెంట్ హై. ఓకే. ఈ రీసెంట్ హైలో బ్రేక్ డౌన్ అనేది మనకు ఫామ్ అయింది. రైట్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రిజెక్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి ఫాల్ కావాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి మీదికి పోయి మళ్ళీ ఫాల్ అయిపోయింది. అండ్ రీటెస్ట్ రిజెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్ లో. ఇక్కడ మీరు చూసుకున్న ఇది కూడా మనకు ఒక హై దగ్గర మనకు బ్రేక్ డౌన్ లెవెల్ అనేది దొరికింది. సో బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ మీదికి వెళ్ళి మళ్ళీ బయ్యర్ ని ట్రాప్ చేసి మళ్ళీ ఇదే బ్రేక్ డౌన్ లెవెల్కి వెళ్ళి ఫాల్ అయింది. సేమ్ టు సేమ్, ఏం చేంజెస్ లేవు. సో ఎవ్రీ టైమ్ వెయిట్ ఫర్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇది వచ్చేసి డైరెక్ట్ అయిపోయింది, డైరెక్ట్ గా ఫాల్ అయిపోయింది. ఓకే. అండ్ ఇంకెక్కడ చూపియాలి, ఇక్కడ లేదు, అన్ని డైరెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ రీటెస్ట్ అనేది ఎక్కడ లేదు. నేను చూస్తున్నాను, చూస్తే ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. ఓకే. డైరెక్ట్ ఆల్ ఇక్కడ చూసినా ఇక్కడ చూడండి, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఓకే. మళ్ళీ మీదికి వెళ్ళింది, ఈ పాయింట్కి వెళ్ళే బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ అయ్యి ఫాల్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మనం ఎక్కడ చూద్దాం, ఇవైతే అన్ని డైరెక్ట్సే ఉన్నాయి, రీటెస్ట్ ఎక్కడ లేదు. ఓకే. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది. ఇది వచ్చేసి హై బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే. మార్కెట్ అనేది ఈ బ్రేక్ డౌన్ లెవెల్కి వెళ్ళి ఫాల్ అయింది, మళ్ళీ ఇదే బ్రేక్ డౌన్ దగ్గర వచ్చి రీటెస్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి రివర్సల్ అనేది తీసుకుంది. ఓకేనా? సో ఇలా చూసుకుంటా పోతే మనకు డైరెక్ట్ బ్రేక్ డౌన్ లో కూడా రీటెస్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఉంటది. సో మీరేం చేయాలి అంటే ఇప్పుడు మన వీడియో అయిపోయిన తర్వాత మీరు వెళ్ళండి, బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ఎవ్రీ హై దగ్గర మనకు బ్రేక్ డౌన్ దొరికిన తర్వాత రీటెస్ట్ బ్రేక్ డౌన్ లెవెల్లో ఎన్ని పాయింట్స్ దొరుకుతున్నాయి అండ్ నేను ఇచ్చిన అనాలిసిస్ జెన్యునా కాదని మీరే డిసైడ్ చేయండి. ఓకే. సో ఇంత కష్టపడి ఇంత అనాలిసిస్ ఇచ్చుకుంటా ప్రాపర్ గా జెన్యున్ గా 100% వర్క్ చేస్తుంటే నాతోనే స్కామ్ చేస్తున్నారండి. సో ప్లీజ్ కోఆపరేట్ చేయండి. టైం దొరికితే ఆ 22,721 ఎంతో మెంబర్స్ ఉన్నారు కదా, అతన్ని రిపోర్ట్ చేయండి. మనవి ఓన్లీ 2,743, లేకపోతే మీరు చూసే వరకు 2-3 యాడ్ అయి ఉంటారు. 2,750 760 మెంబర్సే ఉన్నారు, కానీ 22,000 మెంబర్స్ మన దగ్గర లేరు.
టెలిగ్రామ్ లో 22,000 మెంబర్స్ ఉంటే మనకు యూట్యూబ్ ఛానల్లో మినిమం 50,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి కదా. మన సబ్స్క్రైబర్ కౌంట్ తక్కువ ఉంది కాబట్టి మన టెలిగ్రామ్ కౌంట్ కూడా తక్కువ ఉంది. సో హీఈస్ ఎ స్కామర్. ఎవరు డైరెక్ట్ గా టెలిగ్రామ్ లోకి వెళ్ళి సెర్చ్ చేసిన ఛానల్ జాయిన్ కాకండి. మన డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ లో కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ టెలిగ్రామ్ ఛానల్ కే మీరు జాయిన్ కావాలి. అండ్ మీకు నా అనాలిసిస్ ఇవాళ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.